అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో అష్టమాధిపతి మన జీవితంలో ఇచ్చేటటువంటి శుభ పరిణామాలనేవి ఎలా ఉంటాయి, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు మంచి చేస్తే, ఒకవేళ అవి యోగాన్ని ఇస్తే ఎటువంటి యోగాన్ని ఇస్తుంది, అలాగే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు ఎటువంటి పరిస్థితుల్లో రాజయోగాన్ని ఇస్తుంది అనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, పర్టిక్యులర్‌లీ మనం ఇక్కడ అష్టమ స్థానం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అనంటే, మనకు నార్మల్‌గా జాతకంలో దుస్థానాల గురించి మాట్లాడుకునేటప్పుడు, అష్టమ స్థానంలోనే మనకు దాదాపు మాక్సిమం ఏ గ్రహం ఉన్నా కూడా అది మనకు దోషం కింద వర్తిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అష్టమంలో చంద్రుడు ఉన్నారనుకోండి, అది చంద్రాష్టమం అవుతుంది. చంద్రాష్టమం అంటే అదొక రకంగా మనకు బాలారిష్టం తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక శిశువు జన్మించేటప్పుడు వాళ్ళ జన్మ జాతకంలో గనక చంద్రుడు 8వ ఇంట్లో బలహీనంగా ఉంటే వాళ్ళకు ఆయుర్గండము, బాలరిష్టం అని చెప్తారు. అలాగే ఇప్పుడు 8వ ఇంట్లో మనకు శుక్రుడు ఉన్నారనుకోండి, కళత్రకారకుడు 8వ ఇంట్లో బలహీనపడితే అది కళత్ర దోషం అవుతుంది. అలాగే శనీశ్వరుడు గనక 8వ ఇంట్లో అంటే అది అష్టమ శనీశ్వరుడు. అంటే కారకో భావనాశయ, ఆయుస్థానంలో ఆయుస్థానాధిపతి ఉన్నట్టు అవుతుంది. కుజుడు గనక 8వ ఇంట్లో ఉంటే అది మనకు కుజదోషము లేదా మాంగళ్య దోషం అవుతుంది. అలాగే రాహుకేతువులు గనక మనకు 8వ ఇంట్లో ఉంటే అప్పుడు అది మనకు నాగదోషం అవుతుంది లేదా సర్పదోషం అవుతుంది. సో, ఈ 8వ ఇంటి విషయానికి వచ్చేటప్పుడు ఏంటంటే, 8వ ఇంట్లో మనకు ఏ గ్రహం ఉన్నా కూడా అది మనకు దోషానికి దారితీస్తుంది. సో, దుస్థానాల్లో ఏంటంటే 12 ఇంటికి, 6 ఇంటికి చూసుకునేటప్పుడు ఆ 2 స్థానాలకి కొన్ని ఎక్సెంప్షన్స్ ఉంటాయి. అంటే 12 ఇంట్లో కొన్ని గ్రహాలు మాత్రమే చెడు చేస్తాయి. 6 ఇంట్లో కూడా మనకు నైసర్గిక పాపగ్రహాలు ఉంటే మంచి చేస్తాయి. 6 ఇంట్లో కుజుడు కానీ, రాహు గానీ, శని గానీ, సూర్యుడు కానీ ఉంటే వాళ్ళు మంచి చేస్తారు. అది మంచి ప్లేస్‌మెంట్ అని కూడా చెప్తారు. కానీ 8వ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం అక్కడ ఏ గ్రహం ఉన్నా కూడా అది మంచిది కాదని మనం భావిస్తాం. సో, అలాంటప్పుడు ఏంటంటే కొందరి జాతకాల్లో ఏంటంటే 8వ ఇంట్లోనే గ్రహాలన్నీ ఉంటాయి. అప్పుడు వాళ్ళందరికీ జీవితం అంతా దోషమైపోతుందా? లేకపోతే వాళ్ళ జీవితంలో వాళ్ళకెప్పుడూ చెడు పరిణామాలే జరుగుతాయనంటే అలా ఏం జరగదు. ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరినటువంటి వ్యక్తుల జాతకాల్లో కూడా 8వ ఇంట్లో చాలా మంచి శుభగ్రహాలు, రాజయోగాలు ఏర్పడి వాళ్లకు జీవితంలో ఆ 8వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహ దశ జరిగేటప్పుడే వాళ్ళు ఏదైనా ఒక గొప్ప సాధన చేసుంటారు. లేదా 8వ ఇంటి అధిపతి దశ జరిగేటప్పుడే వాళ్ళు లైఫ్‌లో ఏదైనా ఒక మంచి విషయాన్ని సాధించుంటారు. సో, అలాంటప్పుడు ఏంటంటే ఈ 8వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు మనకు ఎప్పుడు మంచి చేస్తాయి? అలాగే 8వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు మనకు జీవితంలో ఎటువంటి యాస్పెక్ట్స్‌లో సపోర్ట్ ఇస్తాయి? అష్టమాధిపతి దశ జరిగేటప్పుడు అదెలా ఉంటుందనే విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సొచ్చేటప్పుడు, జనరల్‌గా 8వ ఇంట్లో ఉండే గ్రహాలు మనకు చెడు చేస్తాయనే కంక్లూషన్‌కి మనం వెళ్ళిపోకూడదు. అంటే చాలామందికేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి 8వ ఇంట్లో ఉన్నారనుకోండి, అది ఆరోగ్యానికి భంగం కలిగిస్తుంది. అంటే ఆ మనిషికి ఆరోగ్యం అనేది స్థిరంగా ఉండదు. నిరంతరము ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు అని చెప్తారు. అలాగే 8వ ఇంట్లో గనక ధనాధిపతి ఉంటే వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు కూడా స్థిరంగా ఉండవు. విపరీతమైనటువంటి పేదరికంతో లేకపోతే విపరీతమైనటువంటి ఆర్థిక ఒడిదుడుకులతో సతమతమవుతూ ఉంటారని కూడా చెప్తారు. సో, అక్కడ పంచమాధిపతి ఉంటే సంతానం కలగదు. సప్తమాధిపతి ఉంటే పెళ్ళవ్వదు. లాభాధిపతి ఉంటే సంపాదన ఉండదు. సో, ఆధిపత్య రీత్యా కూడా చూసుకునేటప్పుడు ఏంటంటే 8వ ఇంట్లో మనకు ఏ అధిపతి ఉంటే అది కూడా చెడు చేస్తుందనే భావిస్తాం. ఎక్సెప్ట్ 8వ ఇల్లు మనకు ఎప్పుడు రాజయోగాన్ని ఇస్తుంది అనంటే అక్కడ గనక ఇంకొక దుస్థానాధిపతి ఉంటే అప్పుడు తప్ప అది విపరీత రాజయోగాన్ని ఇవ్వదు మనకు. అంటే 8వ ఇంట్లో 6 ఇంటి అధిపతి గానీ, 8వ ఇంట్లో 8వ ఇంటి అధిపతి గానీ, లేకపోతే 8వ ఇంట్లో 12వ అధిపతి ఉంటే మాత్రమే మనకది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. ఈ 3 స్థానాలు వదిలేసి ఇంకా ఏ స్థానాధిపతి అయినా సరే మనకు 8వ ఇంట్లో ఉంటే ఆ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలని మనకు చెడు చేస్తాయని మనం భావిస్తాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా మనకు 8వ ఇంట్లో గ్రహాలు ఉంటే అవి నిజంగానే చెడు చేసేటట్టుంటే మనకు సర్టెన్ కాంబినేషన్స్ అనేవి వర్తించవు. ఫర్ ఎగ్జాంపుల్ 8వ ఇంట్లో గ్రహాలు ఉండడం చెడ్డది కాదండి. 8వ ఇంట్లో ఏదైనా ఒక గ్రహం బలపడుతుందనుకోండి, అది ఆ గ్రహానికి అక్కడ నైసర్గికంగా బలం వస్తుందంటే అది జనరల్‌గా ఆ స్థానంలో ఉన్నా కూడా అది మంచి చేసే కెపాసిటీనే దానికి ఎక్కువుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిథున లగ్నం తీసుకోండి. మిథున లగ్నానికి 8వ ఇంట్లో కుజుడు ఉచ్చబడతారు. అంటే మిథున లగ్నానికి జనరల్‌గా కుజుడు పాపగ్రహం కదా! అంటే ఆయన షష్టమాధిపతి, లాభాధిపతి అవుతారు. లగ్నాధిపతికి అత్యంత శత్రుగ్రహం అవుతారు. సో, బుధుడి లగ్నానికి కుజుడు అత్యంత పాపగ్రహం అయ్యి, లగ్నాధిపతికి శత్రువయ్యి,
ఆయన 8వ ఇంట్లో ఉండేటప్పుడు ఆయన మంచి చేస్తారా, చెడు చేస్తారా అంటే మంచి చేస్తారు. ప్రొవైడెడ్ ఆయన మకరంలో ఉచ్చబడతారు కాబట్టి అది ఆయనకు స్థాన బలాన్ని ఇస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ అష్టమాధిపతి బలం కూడా మనకి ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే 8వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బిహేవియర్ అనేది మనకు పాజిటివ్గా ఉంటుందా, నెగటివ్గా ఉంటుందా అనేది మనకు 8th లార్డ్ యొక్క కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు మనం ధనుర్లగ్నం తీసుకుందాం. ధనుర్లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి గురువు 8వ ఇంట్లో ఉచ్చబడతారు, అంటే కర్కాటకంలో ఉచ్చబడతారు. సో ఇప్పుడు దాన్ని మనం 2 రకాలుగా చూడవచ్చు. అంటే నెగిటివ్ ఆస్పెక్ట్లో చూసేటప్పుడు ఏంటంటే లగ్నాధిపతి 8వ ఇంట్లో ఉన్నారు కాబట్టి అది మంచిది కాదు. అంటే వాళ్ళకి ఆరోగ్యం చెడిపోవాలి. అలాగే సుఖస్థానాధిపతి కూడా అవుతారు కదా ధనుర్లగ్నానికి గురువు. అప్పుడు చతుర్థాధిపతి 8వ ఇంట్లో ఉంటే వాళ్ళకు భౌతిక సుఖాలు ఉండకూడదు. గృహ సుఖము, వాహన సుఖము, మాతృ సుఖము, విద్య అంతా పాడైపోవాలి. కానీ నిజ జీవితంలో అలా జరుగుతుందా అని అంటే గురువు ఎందుకు అక్కడ చెడు చేయాలి? బికాస్ ధనుర్లగ్నానికి లగ్నాధిపతి అయి ఉండి ఆయన ఉచ్చబడుతున్నారంటే దాని అర్థం ఏంటి? అక్కడ దుస్థానంలో ఉండడం మాత్రమే మనం చూస్తాం, కానీ ఆయన యొక్క బలం అనేది కూడా మనం అక్కడ కన్సిడర్ చేయాలి. అంటే అల్టిమేట్గా గురువు అక్కడ బలపడుతున్నారంటే అది మంచిదే. అంటే 8వ ఇంట్లో ఆయన బలంగా ఉన్నారంటే లగ్నానికి కూడా బలం వస్తుంది, చతుర్థానికి కూడా బలం వస్తుంది అన్నట్టుగానే భావించాలి మనం. సిమిలర్లీ ఇప్పుడు మేషలగ్నం తీసుకోండి. మేషలగ్నానికి కుజుడు వృశ్చికంలో ఉన్నారనుకోండి, అది మంచి ప్లేస్మెంటే. లగ్నాధిపతి 8వ ఇంట్లో ఉన్నా కూడా ఆయన అక్కడ స్వక్షేత్ర పడతారు. లేదా తులలగ్నానికి శుక్రుడు వృషభంలో ఉన్నారనుకోండి, అది మంచిదే. తులలగ్నం అయితే మరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే తులలగ్నానికి లగ్నాధిపతి ఉచ్చబడేదేమో 6వ ఇంట్లో, స్వక్షేత్ర పడేదేమో 8వ ఇంట్లో. అంటే తులలగ్నం తీసుకునేటప్పుడు లగ్నాధిపతికి బలంగా ఉన్నటువంటి స్థానాలు 1 షష్టమ స్థానం అవుతుంది, 2 అష్టమ స్థానం అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు గ్రహాలు మనకు దుస్థానాల్లో ఉన్నట్టు కనిపించినా కూడా ఆ దుస్థానాల్లో కనుక అవి బలపడి ఉంటే అప్పుడు అవి మ్యాక్సిమం మనకు మంచి చేస్తాయి. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా త్రికోణంలో కేంద్రాల్లో అవి ఉచ్చబడేదానికంటే దుస్థానంలో బలపడితే అవి చేసేటటువంటి మంచి యొక్క పరిణామం అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. సో ఇలాంటప్పుడు ఏంటంటే దుస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు అవుట్రైట్గా చెడు చేస్తాయనే విషయానికి మనం డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు. అలాగే దుస్థానాధిపతి ఎవరైతే ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధనుర్లగ్నానికి అష్టమాధిపతి చంద్రుడు అవుతారు. సో చంద్రుడు కనుక బలంగా ఉండి ఆయన దశ జరిగితే అప్పుడు చంద్రదశలో ఆయనకు మంచి చేస్తారు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు కనుక 6వ ఇంట్లో అంటే వృషభంలో ఉచ్చబడి ఉన్నారు అనుకోండి, అక్కడ ఆయన విపరీత రాజయోగాన్ని ఇస్తారు, ఉచ్చబడ్డట్టు అవుతుంది, ఆయన మంచి చేస్తారు. లేదు ఈ అష్టమాధిపతి ఎక్కడెక్కడ బలంగా ఉంటారు అని అంటే ఇంకొక 2 మోక్ష త్రికోణాలైనటువంటి చతుర్థ స్థానమైనా సరే లేకపోతే వ్యయస్థానంలో ఉంటే కూడా అది మనకు రాజయోగాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4th లార్డ్ 8thలో ఉంటే, 8th లార్డు 4thలోనో 12thలోనో ఉంటే అది కూడా చాలా మంచి ప్లేస్మెంట్. లేదా 4th లార్డ్ కనుక మనకు ఆయన స్థానాన్ని ఆయన చూసుకునేటట్టు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4th లార్డ్ 10thలో ఉండి 4th హౌస్ని చూసుకుంటే కూడా మంచిది. అలాగే 8th లార్డ్ 2nd హౌస్లో ఉండి 8th హౌస్ని చూసుకున్నా మంచిది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆయన స్థానం మీదే ఆయన దృష్టి పడుతుంది కాబట్టి 8వ అనేది మనకు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే 8వ ఇంట్లో గ్రహాలు కనుక బలంగా ఉంటే అవి మంచి చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది, ప్రొవైడెడ్ ఆ స్థానం యొక్క అధిపతి కూడా మనకు బలంగా ఉండాలి. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ లైఫ్లో మనకు ఎలా జరిగిందనే విషయం గురించి ఇప్పుడు ఒక హారోస్కోప్ ద్వారా మనం వివరించుకుందాము. సో మీరు కనుక స్క్రీన్ని గమనిస్తే మీకు ఒక జాతకం కనబడుతుంది. ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన గ్రహస్థితిని కనుక చూసుకుంటే ఈయన జన్మించింది వచ్చేసి వృశ్చిక లగ్నంలో జన్మించారు. ద్వితీయంలో రాహు ఉన్నారు, తృతీయంలో వక్రించినటువంటి గురువు, పంచమంలో చంద్రకుజులు, అష్టమంలో శని కేతువులు, భాగ్యంలో వక్రించినటువంటి బుధుడు సూర్యుడు, దశమంలో శుక్రుడు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది అష్టమ స్థానాన్ని మీరు చూడండి. ఇప్పుడు మనకు జనరల్గా 8వ ఇంట్లో కనుక ఏదైనా ఒక గ్రహం ఉంటేనే చెడ్డదేనగా అని మనం భావిస్తాం. అలాంటిది ఇక్కడ అష్టమ స్థానంలో 2 పాపగ్రహాలు, అది కూడా వాళ్ళిద్దరు శత్రువులే. అంటే వృశ్చిక లగ్నానికి ఏంటంటే శని పాపగ్రహం అవుతారు. అలాగే వృశ్చిక లగ్నానికి ఏంటంటే కేతు 8వ ఇంట్లో ఉంటే అది నాగదోషం అవుతుంది. శని కనుక 8వ ఇంట్లో ఉంటే అది కారకో భావనాశయ అవుతుంది. పరస్పరంగా శని కేతువులు ఇద్దరి మధ్య కూడా పెద్దగా వాళ్ళిద్దరు బద్ధ శత్రువులే అవుతారు మనకు. అంటే ఇక్కడ 8వ ఇంట్లో శనీశ్వరుడు ఉండడం మంచిది కాదు, కేతు ఉండడము మంచిది కాదు. పోనీ కేతువుకి అదేమన్నా మిత్రక్షేత్రమా అంటే నీచక్షేత్రం.
ఉన్నది ఎవరితో పాటు ఉంటున్నారు? బద్ధ శత్రువు అయినటువంటి శనితో కలిసి ఉంటున్నారు. సో ఇప్పుడేమవుతుందంటే జనరల్‌గా మనం ఈ జాతకాన్ని చూసేటప్పుడు 8దో ఇంట్లో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి 8 వేలు చెడిపోయిందని మనం భావిస్తాం. ఇంకా ఇంపార్టెంట్‌గా చెప్పాలి అనంటే 8దో ఇంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బిహేవియర్ ఎవరు డిక్టేట్ చేస్తారు మనకు? 8దో ఇంటి యొక్క అధిపతి డిక్టేట్ చేస్తారు. సో 8దో ఇంటి అధిపతిని మీరు ఇక్కడ చూడండి. 8దో ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు వక్రించి 9దో ఇంట్లో ఉన్నారు. ఇది మరీ ఘోరం. ఎందుకంటే 8దో ఇంటి అధిపతి 9దో ఇంట్లో ఉంటే అప్పుడు 9 వేలు కూడా నాశనం అయిపోతుందని మనం భావిస్తాం. ఇక్కడ మనం జాతకం చూసేటప్పుడు మనం చేసేటటువంటి మేజర్ ఇంప్లికేషన్స్ ఏంటి అనంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు చెడిపోతాయి. అష్టమాధిపతి ఎక్కడ ఉంటే ఆ స్థానం చెడిపోతుంది. అష్టమ స్థానాధిపతితో కలిసి ఉండే గ్రహాల యొక్క బిహేవియర్ చెడిపోతుంది. లేకపోతే అష్టమాధిపతి నక్షత్రంలో ఉండే గ్రహాలు చెడిపోతాయి. లేకపోతే అష్టమ స్థానాధిపతి ఎవరి నక్షత్రంలో ఉంటుందో వాళ్ళు చెడిపోతారు. అష్టమ స్థానాధిపతి చూసేటటువంటి స్థానాలు చెడిపోతాయి. సో ఇలా గనక మనం చూసుకుంటూ పోతే ప్రతిదాన్ని జాతకం మొత్తం చెడిపోయినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లగ్నానికి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శనీశ్వరుడు అష్టమంలో ఉన్నారనుకోండి, తృతీయం చతుర్థం చెడిపోవాలి. అలాగే కేతు ఒకడు ఉన్నారు కాబట్టి అష్టమ స్థానం కూడా చెడిపోవాలి. మళ్ళీ అష్టమాధిపతి భాగ్యంలో ఉంటే భాగ్యస్థానం చెడిపోవాలి. అష్టమాధిపతితో ఇంకొక దశమాధిపతి అయినటువంటి సూర్యుడు ఉన్నారు కదా, సో దశమం భావం కూడా చెడిపోవాలి మనకు. మళ్ళీ అష్టమాధిపతి ధనస్థానాన్ని చూసుకుంటున్నారు కాబట్టి ధనస్థానం కూడా చెడిపోవాలి. సో ఇప్పుడు అష్టమ స్థానం కనుక మనకు అవుట్రైట్గా చెడు చేస్తుందని భావిస్తే అష్టమ స్థానానికి సంబంధించినటువంటి గ్రహాలు, అష్టమ స్థానాధిపతికి సంబంధించినటువంటి గ్రహాలు అన్నీ మనకు చెడు చేయాలి కదా. అలాంటప్పుడు ఏంటంటే జాతకం మొత్తం మనకు చెడిపోవాలి. సో అలా చూసుకునేటప్పుడు ఈయనకు చతుర్థాధిపతి అష్టమంలో ఉంటే భౌతిక సుఖాలు ఉండకూడదు. మెయిన్గా ఆయుఃకారకుడు ఆయుస్థానంలో ఉంటే ఆయుష్ ఉండకూడదు ఆయనకు. ఉన్నా కూడా లైఫ్లో విపరీతమైనటువంటి అనర్థాలు, అనాహుతాలు, అవమానాలు, అవాంఛనీయ సంఘటనల్లో ఇరుక్కోవడాలు ఇలాంటివన్నీ జరగాలి ఆయనకు. మళ్ళీ అష్టమాధిపతి కనుక భాగ్యంలో ఉంటే చదువు ఉండకూడదు. అలాగే వాళ్ళకు లైఫ్లో అదృష్టం అనేది ఉండకూడదు. అంటే భాగ్యం అంటే మెయిన్గా మనకు ఫార్చ్యూన్ని సూచిస్తుంది. సో ఫార్చ్యూన్ ఉండకూడదు. సో ఇలాంటివన్నీ జరిగింది ఆయనకు లైఫ్లో అని కనుక చూసుకుంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన జన్మించింది వచ్చేసి శని దశలో జన్మించారు. కరెక్ట్గా ఆయనకు 1973 జూలైలో జన్మించారు. అప్పటికి ఇంకా ఆయనకు 6 సంవత్సరాలు శని దశ ఉంది ఇక్కడ. సో ఇక్కడ గమనిస్తే శని దశ ఆయనకు 6 సంవత్సరాలు అష్టమ స్థానంలో ఉండి జరుగుతుంది. ఇప్పుడు శనీశ్వరుడు ఆయనకు మంచి చేస్తారా చెడు చేస్తారా అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే శనీశ్వరుడు అక్కడ మిత్రక్షేత్రంలో మోక్ష త్రికోణాధిపతి ఇంకొక మోక్ష త్రికోణంలో ఉన్నట్టు అవుతుంది. అలాంటప్పుడు శనీశ్వరుడు అక్కడ యోగాన్ని ఇవ్వాలి. నంబర్ 1. నంబర్ 2, మీరు తృతీయాధిపతిగా ఆయనను చూసుకుంటే కూడా తృతీయాధిపతి అష్టమంలో ఉండడం విపరీత రాజయోగం అవుతుంది మనకు. అంటే చతుర్థాధిపతి అష్టమంలో ఉండేటప్పుడు రాజయోగాన్ని ఇవ్వాలి, తృతీయాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు విపరీత రాజయోగాన్ని ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన కేతుతో పాటు కలిసి ఉన్నారు కదా, అప్పుడు ఆయన చెడు చేయరానంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక కంజంక్షన్ని మనం రీడ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పరస్పర దూరాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు 5 డిగ్రీల్లో ఉన్నారు, కేతు 15 డిగ్రీల్లో ఉన్నారు. అంటే దాదాపు వాళ్ళిద్దరి మధ్య ఆల్మోస్ట్ 10 డిగ్రీస్ గ్యాప్ ఉంది. నంబర్ 1. నంబర్ 2, శనీశ్వరుడు ఉన్నటువంటి రాశ్యాధిపతి ఎలా ఉన్నారు? ఆయన వక్రించి ఉన్నారు. అది ఎక్కడ వక్రించి ఉన్నారంటే బాధక స్థానంలో వక్రించి ఉన్నారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఆయన కనుక వక్రించకుండా ఉండుంటే బుధుడికి కర్కాటకం అనేది శత్రుక్షేత్రం అవుతుంది, బాధక స్థానం అవుతుంది. అలాంటప్పుడు ఆయన ఇంకా బాధింపబడి చెడు చేయాలి ఈ లగ్నానికి. కానీ ఆ వక్రం ఏదైతే ఉందో అంటే బుధుడు ఎప్పుడైతే ఆయనకు వక్రించారో బాధింపబడి ఆయన చెడు ఫలితాలు ఇవ్వాల్సినటువంటి బిహేవియర్ కాస్త వక్రించేటప్పుడు రివర్స్లో శుభత్వం పొంది మంచి ఫలితాలు ఇచ్చే రకంగా చూస్తుంది. అంటే ఎవరైతే మీకు ఆ 9వ ఇంట్లో బలహీన పడాలో, ఏ బుధుడైతే బలహీన పడాలో అదే బుధుడే వక్రించి ఇంకా బలపడ్డట్టు అవుతుంది. దాని అర్థం ఏంటంటే శనీశ్వరుడు ఉన్నటువంటి రాశ్యాధిపతి బుధుడు బలపడుతూ ఉన్నారు. శనీశ్వరుడు మృగశిర నక్షత్రంలో ఉన్నారు, అంటే కుజుడి నక్షత్రంలో ఉన్నారు. కుజుడు మళ్ళీ శనిని చూస్తూ ఉన్నారు. అప్పుడు కుజ దృష్టి అంటే నక్షత్రాధిపతి దృష్టి శని మీద పడుతుంది. స్థానాధిపతి బలంగా ఉండేటప్పుడు శనీశ్వరుడికి రావాల్సినటువంటి స్థాన బలము, నక్షత్ర బలము 2 లభిస్తున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఇవ్వాల్సినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అంటే పుట్టినప్పుడే జరిగింది కాబట్టి జనరల్గా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ దశ పుట్టేటప్పుడు జరిగితే వాళ్లకు గండాలు తీసుకురావాలి. అంటే ఏదైనా ప్రాణహాని కానీ విపరీతమైన ఆరోగ్య సమస్యలు కానీ అలాంటివి జరగాలి. అలాంటివి జరిగిందంటే ఏమి జరగలేదు. ఆయనకు
శని దశ 6 సంవత్సరాలు సాఫీగా సాగిపోయింది. కానీ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, శని దశ తర్వాత ఆయనకు బుధ దశ జరుగుతుంది. ఆయనకు అది కరెక్ట్గా 1979లో స్టార్ట్ అయింది. అది 96 వరకు జరిగింది. సో ఈ బుధ దశ ఆయనకు ఎలా ఉంది అంటే కరెక్ట్గా ఆయనకు 1979లో స్టార్ట్ అయితే 1983లో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అష్టమాధిపతి దశ భాగ్యస్థానంలో ఉండి జరిగేటప్పుడు ఏమవుతుందంటే తండ్రి సుఖం అనేది ఆయనకు దెబ్బతింటూ ఉంది. అంటే వాళ్ళ లైఫ్లో ఆయనకు కష్టాలు అనేవి బుధుడు ఇచ్చారు, కానీ కంప్లీట్ కష్టాలు ఇచ్చారని అంటే ఫస్ట్ హాఫ్లో ఆయనకు ఎక్కడ లేని కష్టాలు తీసుకొచ్చారు. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, తండ్రి సుఖం లేకపోవడము, దానివల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం అంతా దెబ్బతినడము, మానసికంగా విపరీతమైన ఒత్తిడి. ఏది చిన్నప్పుడే, అంటే ఆయనకు ఒక 83 అంటే ఆయనకు అప్పుడు 10 ఇయర్స్ అనుకోండి. సో 10 ఇయర్స్ నుంచి ఆయనకు కష్టాలు స్టార్ట్ అయిపోయాయి. సో ఈ బుధుడు ఆయనకు 17 ఇయర్స్ కష్టాలు ఇచ్చారని అంటే ఫస్ట్ హాఫ్ మాత్రమే ఆయనకు కష్టాలు ఇచ్చారు. సెకండ్ హాఫ్లో ఆయన విపరీతమైనటువంటి యోగాన్ని ఇచ్చారు. కరెక్ట్గా ఆయనకు 1989లో అంటే కరెక్ట్గా ఆయనకు గ్రాడ్యుయేషన్ టైంలో ఐఐటి బాంబేలో ఫ్రీ సీట్ దొరుకుతుందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు భాగ్యస్థానంలో వక్రించి ఉన్నటువంటి బుధుడు ఆయనకు పితృభాగ్యాన్ని దూరం చేస్తున్నారు, అంటే తండ్రిని దూరం చేస్తున్నారు. కానీ అదే బుధుడే ఉన్నత విద్యను ఇస్తున్నారు ఆయనకు. ఇది రెండు కాంప్లికేటెడ్, ఎందుకంటే రెండు సంబంధించినటువంటిది. ఆయనకు 9వ ఇల్లే, ఉన్నత విద్య 9వ ఇల్లే సూచిస్తుంది, పితృస్థానాన్ని కూడా 9వ ఇల్లే సూచిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే తండ్రిగా ఆయనకు తండ్రి సుఖాన్ని దూరం చేస్తున్నారు. బికాస్ 9th హౌస్లో అష్టమ స్థానాధిపతి ఉండి, అంటే పితృస్థానంలో అష్టమాధిపతి ఉండి పితృకారకుడితో కలిసి ఉన్నారు ఆయన. ఒకటి, దానివల్ల ఏమవుతుందంటే తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆ సుఖము భాగ్యం అనేది ఆయనకు దూరం అవుతుంది. కానీ అదే బుధుడే వక్రించి ఉన్నారు కాబట్టి ఆయనే తండ్రి సుఖాన్ని దూరం చేసి ఉన్నత విద్యను ఇస్తున్నారు. అది కూడా ఎక్కడ ఇస్తున్నారంటే మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఐఐటి బాంబే, అంటే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్. అది కూడా ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యారు 1989, అంటే ఆ టైంలో అది ఇంకా హ్యూజ్ డిమాండ్ అప్పుడు మెకానికల్ అంటే అక్కడ. సో ఆ టైంలో ఆయనకు మంచి సీట్ దొరుకుతుంది, ఫ్రీ సీట్. అది కూడా ఎటువంటి డొనేషన్ ఏమి ఇవ్వకుండా ఫ్రీ సీట్ దొరుకుతుంది. మంచిగా చదువుకుంటున్నారు అక్కడ, మెరిట్ స్టూడెంట్ ఆయన. ఈ చదువుకున్న తర్వాత ఆయనకు కేతు దశ వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అష్టమాధిపతి దశలో ఆయనకు ప్రథమార్థం అంటే బుధ దశలో 17 ఇయర్స్లో ఫస్ట్ 8.5 ఇయర్స్ ఆయనకు విపరీతమైనటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మానసిక సమస్యలు, కష్టాలు అన్నీ అధిగమించి కష్టపడి చదువుకుని ఫ్రీ సీట్ సంపాదించుకుని డిగ్రీలో కూడా ఎటువంటి డిస్కంటిన్యూషన్ కాకుండా బ్యాక్లాగ్స్ లేకుండా మంచిగా చదువుకుంటున్నారు, చదువునైతే ఇస్తున్నారు ఆయన. ఈ బుధ దశ అయిపోయిన వెంటనే ఆయనకు కేతు దశ వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ, ఎందుకంటే అష్టమాధిపతి దశ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తదుపరి వచ్చే గ్రహ దశ కూడా అష్టమంలో ఉండి జరుగుతుంది. అంటే కేతు కూడా మళ్ళీ 8వ ఇంట్లో ఉండే గ్రహ దశ జరపాలి. సో అలాంటప్పుడు కేతు దశ ఆయనకు మంచి చేసిందా లేదనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. కేతు దశ ఆయనకు 1996లో స్టార్ట్ అయింది. కరెక్ట్గా ఆయనకు అప్పుడు జాబ్ దొరుకుతుంది. మళ్ళీ 1999లో ఆయన లోన్ తీసుకుని పూణేలో ఒక యాన్సిలరీ సెటప్ చేస్తున్నారు. ఎవరికంటే టాటా మోటార్స్. అంటే 1999 అంటే కరెక్ట్గా ఆయనకు అప్పుడు 25 ఏళ్ల వయసు అండి జాబ్ వచ్చేటప్పుడు. కానీ 1999లో ఆయన ఏంటంటే టాటా మోటార్స్కి యాన్సిలరీ పెట్టాలి అని అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇన్ హిస్ లైఫ్. అంటే టాటా మోటార్స్కి మీరు ఒక మెటీరియల్ సప్లై చేయాలి, లేకపోతే ఒక పార్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దానికి కాంపిటీషన్ నార్మల్గా ఉండదు, విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. ఈయన చదువుకున్న చదువుకి, ఈయనకు వచ్చిన మెరిట్కి, ఈయనకు ఉన్నటువంటి టాలెంట్కి టాటా మోటార్స్కి యాన్సిలరీ సెటప్ చేసేటటువంటి యోగాన్ని కేతు ఇస్తూ ఉన్నారు. అంటే కేతు దశలో జరుగుతుంది ఆయనకు. సో ఇప్పుడు మనం ఇక్కడ చర్చించుకోవాల్సింది ఏంటంటే నార్మల్గా కేతు దశ అంటేనే చెడ్డది, అందులో అష్టమంలో ఉండి కేతు దశ జరిగితే అది ఇంకా చెడ్డదని కదా మనం భావిస్తాము. సో ఇక్కడ కేతు దశ ఆయనకు అలాంటి ఒక మంచి ఆపర్చునిటీని ఎందుకు తీసుకొస్తుంది అని అంటే కేతు ఉన్నటువంటి రాశ్యాధిపతి వక్రించి ఉన్నారు అక్కడ బుధుడు. అంటే కేతు వక్రగ్రహం కాబట్టి కేతు ఉన్నటువంటి రాశ్యాధిపతి వక్రించి ఉండేటప్పుడు కేతు అక్కడ ఆయనకు అమోఘమైనటువంటి యోగాన్ని ఇవ్వాలి. నెంబర్ 1. ఆ ఉన్నటువంటి నక్షత్రం ఏది అని అంటే ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు కేతు. అంటే కేతు ఉన్నటువంటి నక్షత్రాధిపతి వక్రించి ఉన్నారు, కేతు ఉన్నటువంటి రాశ్యాధిపతి వక్రించే ఉన్నారు. కేతువు కూడా వక్రగ్రహమే అయినందువల్ల 3 వక్రగ్రహాల ప్రభావం అనేది కేతు మీద పడుతుంది. సో ఒక వక్రగ్రహం ఇంకొక వక్రగ్రహంతో సంబంధపడేటప్పుడు అది విపరీతమైనటువంటి రాజయోగానికి దారితీస్తుంది ఆయనకు.
కరెక్ట్గా ఆయనకు 2001 అంటే కేతు దశ 2003 అయింది ఆయనకు. 2001లో ఆయన యాన్సర్ సెటప్ చేస్తున్నారు. అంటే ఉన్నత విద్య అయిపోయి సెటిల్మెంట్ ఏజ్ కరెక్ట్గా అది ఆయనకు. బుధుడు ఎప్పుడైందంటే 1996, 23 ఏళ్ళకి ఆయనకు బుధ దశ అయితే 23 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఆయనకు కేతు దశ జరిగింది. సో కరెక్ట్గా ఆ టైం సెటిల్మెంట్ పీరియడ్లో ఆయనకు జాబ్ని ఇస్తూ ఉన్నారు. ఉద్యోగం కూడా ఒక 4 years చేసిన తర్వాత ఆయనే సొంతంగా కంపెనీ పెట్టుకునే స్తోమతని ఇస్తున్నారు. అంటే ఆయనకు అది కూడా ఎలాంటి కంపెనీకి ఆయన యాన్సర్ సెటప్ చేస్తున్నారు, టాటా మోటార్స్కి సప్లై చేస్తున్నారు. అంటే మోస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీ అది కూడా. అంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహదశ ఆయనకు రాజయోగాన్ని ఇస్తుంది. అష్టమాధిపతి ఐఐటీలో బాంబేలో సీట్ తీసుకొచ్చారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహదశ ఆయనకు టాటా మోటార్స్కే యాన్సర్ సెటప్ చేసే ఆపర్చునిటీ ఇస్తుంది. మళ్ళీ కేతు అయిపోయిన తర్వాత శుక్రదశ వస్తుంది ఆయనకు. అది 20 ఏళ్ళు. శుక్రదశ ఏంటంటే వ్యయాధిపతి దశ. సో ఇప్పుడు ఈయన లైఫ్ని కనుక చూసుకుంటే మనము, ఆయన పుట్టినప్పుడు శని దశ 6 సంవత్సరాలు 8వ ఇంట్లో జరిగింది. తర్వాత బుధ దశ 17 సంవత్సరాలు 8వ ఇంటి అధిపతి దశ. తర్వాత కేతు ఒక 7 సంవత్సరాలు 8వ ఇంట్లో ఉండి దశ జరుపుతూ ఉన్నారు. తర్వాత శుక్రదశ 20 సంవత్సరాలు వ్యయాధిపతి దశ. అంటే ఆయనకు పుట్టినప్పటి నుంచి 50 ఏళ్ళు వచ్చేంత వరకు కంప్లీట్ దుస్థానాలకు సంబంధించినటువంటి గ్రహదశలే జరుగుతున్నాయండి. అంటే 50 ఏళ్ళుగా ఒక మనిషికి 8, 12 ఇలా జరుగుతూ వస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉండాలి? మనం జనరల్గా చెప్పేటప్పుడు వాళ్ళ లైఫే ఖతం అయిపోవాలి అక్కడ. ఎందుకంటే దుస్థానాల్లో చెడు చేసేటట్టు ఉంటే లైఫ్ అనేది అసలు బాగుండకూడదు. ఇక్కడ ఆయనకు వచ్చినటువంటి కష్టం వల్ల ఏంటి అని అంటే, బుధ దశ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ తండ్రిని కోల్పోవడము, దానివల్ల వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు మాత్రమే ఆయనకు బాధించాయి. అది కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆయనకు కాలేజీకి వెళ్ళేంత వరకు ఆయన నరకయాతన అనుభవించారు. కానీ వన్స్ ఆయన షిఫ్ట్ అయిన తర్వాత, అంటే జన్మస్థలం నుంచి ఆయన బాంబేకి షిఫ్ట్ అయిన తర్వాత సెటిల్మెంటు, ఆపర్చునిటీసు, జాబు, కంపెనీ, అర్నింగు, ఈవెన్ ఇల్లు కూడా ఇప్పుడు ఆయనే అక్కడే షిఫ్ట్ అయిపోయారు అనుకోండి. అక్కడ పూణే ఇండస్ట్రియల్ ఏరియాలో కంపెనీ సెటప్ చేశారు. అక్కడే మహారాష్ట్రలోనే ఉంటున్నారు ఆయన. బట్ ఆపర్చునిటీసు, సంపాదన, సెటిల్మెంట్ కూడా ఆయనకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహము అష్టమాధిపతి ఇచ్చారు. అంటే అష్టమాధిపతి ఆయనకు ఉన్నత విద్యను ఇస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ దశ ఆయనకు ఆపర్చునిటీని, యోగాన్ని ఇస్తుంది. వెంటనే వ్యయాధిపతి దశ 20 ఏళ్ళు జరిగింది ఆయనకు. 2003 నుంచి 2023 వరకు జరిగింది. సో వ్యయాధిపతి దశ దశమ స్థానంలో ఉంటే పని జరగకూడదు కదా. జనరల్గా మనం ఏం భావిస్తాము, వ్యయాధిపతి కనుక కర్మస్థానంలో ఉంటే వాళ్ళు కర్మ చేయలేరు వాళ్ళు. కానీ ఎలా జరిగింది అని అంటే, ఆయనకు వ్యయాధిపతి మీకు 10th హౌస్లో ఉండాల్సి వచ్చినా కూడా ఆయన కేతు నక్షత్రంలో ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టు కేతు ఒక రాజయోగాన్ని ఇస్తారు కాబట్టి శుక్రుడు కూడా రాజయోగాన్ని ఇవ్వాలి ఆయనకు. సో ఇక్కడ ఏంటంటే 8వ ఇల్లు, 12వ ఇల్లు మనకు చెడు చేస్తాయని కనుక మనం భావిస్తే అవుట్రైట్గా మనం చెప్పేవన్నీ తప్పైపోతాయి. అది చెడు చేసినా కూడా సర్టన్ ఆస్పెక్ట్స్లో చెడు చేసినా కూడా ఇంకో కొన్ని ఆస్పెక్ట్స్ మనకు సపోర్ట్ ఇస్తుంది. అంటే 8వ ఇల్లు మనకు ఎలాగా అనాహుతాలని, అనర్థాలని, అవాంఛనీయ సంఘటనల్ని, సడన్గా జరిగే సిచ్యువేషన్స్ వల్ల నష్టపోవడాన్ని సూచిస్తుందో, అదే 8వ ఇల్లే మనకు విపరీత రాజయోగాన్ని, అనుకోకుండా జరిగే మంచిని, మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే మనకు వచ్చేటటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని కూడా సూచిస్తుంది. అంటే ఐఐటి బాంబే సీటు ఫస్ట్ అటెంప్ట్లోనే ఎటువంటి ఇష్యూ లేకుండా దొరకాలంటే కూడా లక్కే కదా. మళ్ళీ జాబ్ చేసిన ఒక 3 సంవత్సరాలకి టాటా మోటార్స్ నుంచి ఆపర్చునిటీ రావడం లక్కే కదా. అంటే 8వ ఇల్లు అనేది చెడు చేసినా కూడా సడన్గా చేస్తుంది, మంచి చేసినా కూడా సడన్గానే చేస్తుంది. ఓకేనా. సో అందుకే మనం చెప్పేది ఏంటంటే, 8వ ఇంట్లో గ్రహాలు ఉంటే చెడు చేయవు, అవుట్రైట్గా మనం అది చెప్పకూడదు. అలాగే 8వ ఇంటి అధిపతి దశ జరిగినా కూడా అది చెడు చేసేస్తుందని కూడా మనం భావించకూడదు. ఓకేనా. సో ఇంతవరకు నా వీడియో చూస్తారని అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.